హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను గంగవాయిలి కందిపప్పు కర్రీ చేస్తున్నాను అనమాట. సో మా పైన గంగవాయిలి కూర ఉందని చెప్పి అది తీసుకొచ్చాను. ఇంకా మల్బెరీ ఫ్రూట్స్ కూడా ఉండే అండి. అవి చాలా వచ్చినవి. కాకపోతే ఏంటంటే ఎండకి సరిగా మగ్గట్లేదు, ఆకులు కూడా చాలా పాడైపోతున్నాయి అనమాట. సో అవి రాలిపోతున్నాయి అని చెప్పి ఇంకా నేను తొందరగానే తీసేస్తున్నాను అనమాట. మనం పెంచుకున్న ఆకుకూర చాలా టేస్ట్ ఉంటుందండి. అది కొంచెమైనా కూడా పప్పులోకి చాలా ఏమంటే టేస్ట్ని తీసుకొస్తుంది అనమాట. కొంచెం ఆకుకూర అయినా కూడా. నేను ఇది 5th టైం అనమాట ఆ చెట్టుకు తెంపడము. వేరుతో మాత్రం తీయనండి, మామూలుగా సిజర్తో కట్ చేశాను అనమాట కొమ్మలు. ఇంకా అదే మళ్ళీ రొటేట్ అవుతూ ఉంటుంది. వంట చేస్తూ ఒక మాట చెప్పాలనిపించిందండి. అదేంటంటే చాలామంది ఆడవాళ్ళు ఒక మాట అనుకుంటూ ఉంటారు, నా కోసం టైం ఎక్కడుంది అని. నేను కూడా ముందు అలానే అనుకునేదాన్నండి. పిల్లలు, పనులు, వంటలు ఇంకా ఇలా రోజంతా గడిచిపోయేది. కానీ ఒకరోజు అనిపించింది, అందరి కోసం చేస్తున్నాను కానీ నా కోసం కూడా కొంచెం టైం కేటాయించాలి కదా అనిపించిందని. ఇంకా అప్పటి నుంచి ఏదో చేయాలి అనేసి అనుకునేదాన్ని అనమాట. ఇంకా సడన్గా నాకు యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసి కొంచెం ఇంప్రెస్ అయ్యానమాట. నేను కూడా యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని చెప్పి వంట వీడియోస్, కుకింగ్ వీడియోస్, ఏమంటారు వ్లాగ్స్, ఇంట్లో చేసే పనులు అవి చూపిద్దామని చెప్పి అనుకునేదాన్ని అనమాట. సో ఇంకా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను నేను. నాకు తెలిసిన వంటలు, నాకేంటంటే కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. నేను ఎంతసేపైనా నించొని అలా చేస్తూ ఉంటాను. ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ట్రై చేయడం అంటే ఇంకా చాలా ఇష్టం అనమాట నాకు. అట్లా ఓపిక నాకు చాలా ఎక్కువ అనమాట కుకింగ్లో. అట్లా నాకు ఇంకా చేయాలి అని అనిపించింది అనమాట. వీడియోస్ తీద్దాము అని చెప్పి ఇంకా స్టార్ట్ చేశాను నేను. ఇంకా నాకు తెలియని విషయాలు కూడా నేర్చుకుంటున్నా అండి నేను. ఇది నాకు నచ్చిన పని కదా, చాలా సంతోషంగా చేస్తున్నాను అనమాట వీడియోస్ కూడా. మనం ఆడవాళ్ళం కాబట్టి కళలు ఉండకూడదు అనేది కాదు. ఇంటిని చూసుకుంటూనే మనకు నచ్చిన పని కూడా చేయవచ్చు, నెమ్మదిగా అయినా ముందుకు వెళ్ళొచ్చు. ఇంకో విషయం, ఒక చెట్టు చిన్న మొక్కగా మొదలై పెద్దదవుతుంది కదా, అలాగే మన ప్రయత్నాలు కూడా చిన్నవిగా మొదలై ఒకరోజు మంచి ఫలితాలు ఇస్తాయి. కాబట్టి మన మీద మనం నమ్మకం ఉండాలి, ఎవరితోనూ పోల్చుకోవద్దండి. మనం నిన్నటికంటే ఈరోజు కొంచెం బాగా ఉంటే చాలు, అదే మన విజయం. ఇంకా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.